నా పేరు మేక మల్లయ్య. మాది నస్పూర్ కాలనీ. మా కొడుకు సింగరేణి జాబ్ చేస్తాడు. నేను సింగరేణి జాబ్ చేసిన. సింగరేణి జాబ్ చేసి రిటైర్మెంట్ అయినా మా కొడుకు చేస్తాడు. నాకు చెయ్యి కాలు పని చేయకపోతే, నరాలు ఈ మెడ పని చేయకపోతే ఏరియా హాస్పిటల్ పోయి అక్కడ నుంచి రాపించుకొని ఇక్కడికి వచ్చినాం. అక్కడ డాక్టర్ ఇక్కడికి పంపించిండు, ఈ హైదరాబాద్కు పంపిస్తే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఎక్స్రాలు తీసిర్రు, ఇదేంటి కాయినింగ్, పెద్ద కాయినింగ్ తీసిర్రు, పరీక్షలు మొత్తం చేసిర్రు, రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, అన్ని చేసే పరీక్షలు అన్నీ చేసిర్రు, నరాల పరీక్షలు అన్నీ చేసారు. ఇప్పుడు సోమవారం అడ్మిటింగ్ అయినా ఇవాళ ఇంటికి పొమ్మని చెప్పిండు. లెటర్ ఇస్తా అన్నాడు. 4 రోజులు గోళీలు ఇస్తా, తీసుకపో. నీకు ఆపరేషన్ చేస్తే 100% నువ్వు సరిగాకపోవచ్చు, చెయ్యి పడిపోవచ్చు, కళ్ళు పడిపోవచ్చు, కన్ను కనబడిపోవచ్చు, నోరు పడిపోవచ్చు. కాబట్టి నీకు ఈ హెల్త్ గురించి అందరం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరు 4 రోజుల మందులు రాసిస్తా, మీరు ఇంటికి పోయి 4 రోజుల తర్వాత రండి, ఎక్సర్సైజ్ చెయ్యి కాలు మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మంచిగా ఉంటుంది. నువ్వు మళ్ళీ నెలకు రా, డోసు మళ్ళీ నీకు ఇట్లనే ఉంటే డోసు ఎక్కువ ట్రీట్మెంట్ గోళీలు రాస్తావు, పోయి మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకో, రోజు ఎక్సర్సైజ్ చేసుకో మంచిగా అని చెప్పిండు డాక్టర్లు. నరాల డాక్టరు, హెల్త్ డాక్టరు, బొక్క డాక్టరు అందరు వచ్చారు, అందరు చూసారు. అందరూ ఇలా కోఆపరేషన్ మంచిగానే అందరూ చేసారు. పతేయ హాస్పిటల్ మంచిగా చేసారు. ధన్యవాదాలు.